ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ నేమ్ వచ్చేసి 'టనల్'. ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, లాస్ట్ వరకు చూడ్డానికైతే ట్రై చేయండి. అంతకుముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం మూవీలోకైతే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్‌లో కొన్ని అపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ అపార్ట్మెంట్స్‌లో ఒకరైతే చనిపోయి ఉంటారు. ఇంకా పోలీస్ వాళ్ళేమో బయట నుంచి అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడ దొంగలేమో బయట నుంచి అయితే అటాక్ చేస్తూ ఉంటారు. ఇంకా పోలీస్ వాళ్ళని చాలా మందిని అయితే షూట్ చేసేస్తారు. ఇంకా అంతలోపే ఏం చేయాలో అర్థం అవ్వదు. ఇంకా అంతలోపే పైకైతే పోలీస్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఒక అతనైతే బ్రతికే ఉంటాడు. సో, అతని పక్కన ఫోన్ ఉంటుంది. ప్లస్ గన్ కూడా ఉంటుంది. సో, ఆ 2 తీసుకోవాలని అనుకునే లోపల పోలీస్ అతను వచ్చి కాల్ చేసి చంపేస్తారు. అక్కడికి వచ్చి ఎస్ఐ అయితే చూస్తాడు. ఏంట్రా చంపేసావు అంటాడు. సార్ ఏమన్నా నన్ను కాల్ చేస్తారేమో చంపేశాను సార్ అని అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే అక్కడికైతే మీడియా వాళ్ళైతే వస్తారు. ఇంకా మీడియా వాళ్ళు అక్కడ వచ్చి ఏం జరిగింది సార్ అంటే బ్యాంక్ రోపిడీ చేశారు. అందుకే ఎన్కౌంటర్లో కాల్చి పడేసామని చెప్పేసి చెప్తారు. ఇంకా కార్లో పోలీస్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే అప్పుడు వెళ్తున్నప్పుడు ఎవరో కనిపించి అక్కడికైతే ఆగుతారనమాట. సో, అక్కడికైతే ఒక అతను వచ్చేసి అక్కడ అందరిని అయితే చంపేస్తాడనమాట పోలీస్ వాళ్ళని. సో, చంపేసిన తర్వాత ఏం కావాలరా నీకు అని ఎస్ఐ అయితే అడుగుతాడు. కానీ ఏం మాత్రం చెప్పడనమాట. సో, అప్పుడైతే ఇంకా అందరినీ పోలీస్ వాళ్ళని కారణం లేకుండా కొడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే పోలీస్ ఏం కావాలి చెప్పు అంటే నాకు నీతో ప్రాబ్లం లేదు, నువ్వు వేసుకున్న యూనిఫామ్తో నాకు ప్రాబ్లం అని చెప్పి అయితే చెప్తాడు. ఇంకా పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కి అయితే గుద్దిచ్చి అయితే చంపేస్తాడు. ఇంకా అంతలోపే మన హీరో అయితే కనిపిస్తాడు. మన హీరో పేరు వచ్చేసి అశ్విన్. సో, అశ్విన్ అయితే కనిపిస్తాడు. ఇంకా అశ్విన్ వాళ్ళ మమ్మీకి అయితే హెల్త్ బాగోదు. వాళ్ళ నానేమో డబ్బులు అరేంజ్మెంట్ చేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా అంతలోపే హీరోకి అయితే కానిస్టేబుల్ ఆర్డర్ అయితే వస్తుంది. ఇంకా లోపలికి వెళ్తారనమాట. ఎస్ఐ లేడు, బయటికి వెళ్ళాడు, మీరు ఇక్కడే వెయిట్ చేయండి, అతను వచ్చాక మళ్ళీ తీసుకోండి అని చెప్తాడు. కానీ అశ్విన్ వాళ్ళ మమ్మీకి అయితే సీరియస్గా అయితే ఉంటుంది. అంటే బ్యాంక్లో ఉంటుందన్నమాట డబ్బులు. సో, ఆ మనీ తీసుకొచ్చి హాస్పిటల్లో పే చేస్తే వాళ్ళ మమ్మీకి అయితే ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేస్తారు. ఇంకా అంతలోపే కొందరిని అయితే చూపిస్తారు. అంటే ఫస్ట్లో చంపేశారు కదా, వాళ్ళని అయితే చూపిస్తారు. వాళ్ళు ఏదో ప్లాన్ వేసి అందరూ సిద్ధమే కదా అని అయితే అడుగుతుంటారు. ఇంకా అంతలోపే అశ్విన్కి అయితే కాల్ వస్తుంది. ఏమని అంటే ఈరోజు డబ్బులు కుదరలేదురా, రేపు అయితే వచ్చి తీసుకుందాంలే, ఇంకా రేపు వరకు టైం ఉంది కదా అమ్మ ఆపరేషన్కి అనేది చెప్తారు. ఇంకా అంతలోపే ఎస్ఏ అక్కడికి వచ్చేసి వెళ్ళి రౌండ్స్కి వెళ్ళి రాండి అని చెప్పి ఆ 5 మెంబర్స్కి అయితే చెప్తారు. అంటే మొత్తం 6 మెంబర్స్ ఉంటారు. అంటే ఆ పోలీస్ వాళ్ళైతే 6 మెంబర్స్ చనిపోయి ఉంటారు. వాళ్ళ రీప్లేస్మెంట్గా వీళ్ళైతే వస్తారనమాట. ఇంకా అక్కడికి అను అయితే వస్తుంది. అంటే అను అంటే హీరోయిన్ అనమాట, లావణ్య త్రిపాఠి అయితే అక్కడికి వస్తుంది. ఇంకా కానిస్టేబుల్స్ అందరు కలిసి ఏమైంది వాళ్ళిద్దరికి, వాళ్ళ కథ చెప్పని అయితే కథ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా కథ చెప్పేటప్పుడేమో చిన్నప్పుడు వాళ్ళైతే లవ్ లెటర్ అయితే ఇస్తారనమాట ఆ లావణ్య త్రిపాఠికి. సో, ఇచ్చినప్పుడు వాళ్ళ నాన్న తెలిసిపోయి దొరికిపోయి కొడతాడనమాట మన అశ్విన్. ఇంకా వాళ్ళు అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళైతే మాట్లాడుకుంటుంటారు. కానీ అశ్విన్కి ఏమో ఆ పిల్లని చూడాలని అనిపిస్తుంటుంది. అప్పుడేమో అది బయటికి రాలేదు ఎందుకు రా అని చెప్పి అడిగితే అప్పుడు వాళ్ళ పక్కనే ఉన్న ఫ్రెండ్ వచ్చేసి ఉండరా నేను రప్పిస్తాను బయటకు అని చెప్పి వాళ్ళ ఇంట్లోకి అయితే రాయి అయితే విసురుతాడు. సో, రాయి విసిరిన వెంటనే వీళ్ళు బయటకు వచ్చి వెయిట్ చేస్తుంటారు. కానీ ఆ లావణ్య త్రిపాఠి రాకుండా వాళ్ళ అమ్మమ్మ అయితే వస్తుంది. అంటే వాళ్ళ అమ్మమ్మకి తల మీద దెబ్బ తగిలి ఉంటుంది. ఎందుకంటే వీడు రాయి వేశాడు కదా. సో, ఆ రాయి అనేది వాళ్ళ అమ్మమ్మకి అయితే తగిలి ఉంటుంది. సో, ఏంద్రా ఇలా చేసావు నువ్వు, ఆమెను చంపేసావు కదరా అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా పక్కనే వాళ్ళ అమ్మ అయితే ఉంటుంది. ఎవరయ్యా మా అమ్మాయిని రాయి తీసుకొని కొట్టింది అని చెప్పి అయితే అంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి అబద్ధం వేసి చెప్తాడు. నేను అన్నీ అడుగుతుందిరా, నేను వెళ్ళి చెప్తారంటే నువ్వు మూసుకొని ఉండరా, నన్ను ఇరికించొద్దురా అని అయితే చెప్తాడు. ఇంకా అందులో ఇలా జరుగుతుంది. ఇంకా కానిస్టేబుల్స్ పక్కన వచ్చి నువ్వైతే మర్డర్ చేసావా, అయితే నీ మీద కేసు ఉందారా అని చెప్పి అంటుంటారు. ఏంట్రా నన్ను రా అంటున్నావు అంటే మర్డర్ చేసిన వాళ్ళకి ఈ రెస్పెక్ట్ చాలులే అని చెప్పి అయితే వాడు అంటాడు. ఇంకా మళ్ళీ ఇంకా లావణ్య త్రిపాఠిని చూడాలని అశ్విన్ అయితే అనుకుంటూ ఉంటాడు. తను అనుకున్న వెంటనే లావణ్య త్రిపాఠి అయితే బయటకు వస్తుంది. వచ్చి ఎక్కడికి వెళ్తుందిరా తను అనేది అడుగుతారు. తను ఎక్కడికి పోవడం లేదురా, షాప్కి అయితే వెళ్తుంది, కావాలంటే చూడు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా రిటర్న్ వాళ్ళ ఫ్రెండ్ అయితే మళ్ళీ ఇంకొక ఐడియా ఇస్తాడు. ఇంకా తను రిటర్న్ వచ్చేటప్పుడు నువ్వు తన ఎదురుగా నిలబడు, నిన్ను గుర్తుపట్టి తను నిన్ను హగ్ చేసుకుంటుందనే చెప్తాడు. కానీ లావణ్య త్రిపాఠి అయితే తననైతే గుర్తుపట్టదు. సో, గుర్తుపట్టడంతో ఇంకొక ఐడియా వేస్తారు. అంటే తను కారులో వెళ్తున్నప్పుడు కుక్కపిల్ల అడ్డం పెడతారా, కుక్కపిల్లని చూసి ఆపుతుంది. సో, ఆపిన వెంటనే నువ్వు వెళ్ళి మాట్లాడు, అతన్ని రిపేర్ చేస్తున్నట్లయితే మాట్లాడు అనేది చెప్తారు. ఇంక ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది కదరా అంటే తప్పకుండా వర్కౌట్ అవుతుందని చెప్పి కుక్కపిల్లని అయితే వదులుతారు. సో, కుక్కపిల్లని వదిలేటానికి ఆ లావణ్య త్రిపాఠి అయితే కొంచెం ముందుకైతే వెళ్ళిపోతుంది. సో, ఆ కుక్కపిల్ల చచ్చిపోతుంది. అంటే నీ మీద కుక్కపిల్ల కేసు కూడా ఉందారా అని చెప్పి కానిస్టేబుల్స్ అయితే ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇంకా లావణ్య త్రిపాఠి అయితే రోడ్ సైడ్ అయితే నిలబడుకొని ఉంటుంది. సో, అప్పుడైతే అశ్విన్ అయితే అక్కడికి వెళ్తాడు. సో, అక్కడికి వెళ్ళి నువ్వు ఇక్కడ నిల్చోకూడదు, ఇక్కడ నుంచి వెళ్దాం పదా అంటే ఎందుకు నిల్చోకూడదు, నేను ఇక్కడ నీకు నిల్చుంటే నీకేం
ప్రాబ్లం అని చెప్పి అయితే అడుగుతుంది. సో అప్పుడు అశ్విన్ అయితే ఇక్కడ నిల్చోకూడదు రా వెళ్ళిపోదాం అని చెప్పి చెప్తాడు. కానీ అక్కడ కొంతమంది అయితే ఉంటారు, అంటే మనీ ఇచ్చి వస్తారు కదా, సో వాళ్ళ దగ్గర అయితే ఉంటారనమాట. సో ఇక్కడ ఉండడం మంచిది కాదు సరే అని చెప్పి ఇంక అక్కడి నుంచి వచ్చేద్దామని అనుకునే లోపల అక్కడికైతే ఒక బైక్ అయితే వస్తుంది. అప్పుడైతే అర్థమవుతుంది లావణ్య త్రిపాఠి సో సారీ అని చెప్తుంది. సో ఇంత అంటే ఇంకా మొత్తం అక్కడికైతే అయిపోతుంది. ఇంకా లావణ్య త్రిపాఠి అశ్విన్కి అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఇంకా వాళ్ళిద్దరు అయితే లవ్ చేసుకుంటారు. ఇంకా లవ్ చేసుకున్న వెంటనే ఇంకా చాలా బాగా హ్యాపీ అయితే ఉంటారు. ఇంకా అంతలోపే వాళ్ళ నాన్నకైతే దొరికిపోతారనమాట. అంటే లావణ్య త్రిపాఠి వాళ్ళ నాన్నకైతే అశ్విన్ వాళ్ళిద్దరూ చేయి పట్టుకొని ఉన్నప్పుడు అయితే దొరికిపోతారు. సో దొరికిపోయినప్పుడు ఇంకా వాళ్ళ నాన్న అయితే ఇంట్లోకి అయితే తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళిన తర్వాత మా అమ్మాయి ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది, నీ దగ్గర ఏముంది, మా అమ్మాయి నువ్వేం పెట్టి చూసుకుంటావు అని చెప్పి అయితే గట్టిగా అయితే మాట్లాడతాడు. సో వాళ్ళ నాన్న అయితే నీకు ఈ అబ్బాయి సెట్ అవ్వడు, నీకు మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తానని అయితే చెప్తాడు. సో చెప్పిన వెంటనే అక్కడి నుంచి అయితే అశ్విన్ వెళ్ళిపోయి లావణ్య త్రిపాఠికి ఫోన్ చేసి అయితే గట్టిగా అరుస్తాడు. ఏమనంటే 12 గంటలకి వచ్చేసి మన ఇద్దరం లేచిపోదామని చెప్పి అయితే అంటాడు. కానీ మా నాన్న చెప్పేది మన మంచికే కదా అని అయితే చెప్తాడు. ఇంకా కిందికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి నా దగ్గర ఏం ఆస్తుంది చెప్పండి, నా ఆస్తి వల్ల నేను జాబ్ తెచ్చుకుంటాను, నా ఆస్తి నాకు ఇవ్వండి అని అయితే చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న గట్టిగా కోపడతారు. ఏంట్రా ఆస్తి కావాలా, ఇదో చూడు అని చెప్పి వాళ్ళ మమ్మీ మెడికల్ రిపోర్ట్స్ అన్నీ పెడతాడనమాట. సో ఏమనంటే చూడరా మీ అమ్మకి లాస్ట్ యాక్సిడెంట్ జరిగినప్పుడు మీ అమ్మ మెడికల్ రిపోర్ట్స్ ఇవి, రోజు మేము సస్సి బతుకుతున్నాము, నువ్వేమో ఏం తెలియనట్టు ఇంట్లో కూర్చున్నావు, నాకు నువ్వు కొడుకుగా పుట్టడం చాలా వేస్ట్ రా అని చెప్పైతే వాళ్ళ నాన్న తిడతాడు. సో ఇదంతా లావణ్య త్రిపాఠికి అయితే చెప్తాడు. అప్పుడైతే మన హీరో అయితే చాలా బాధపడతాడు. సో నాకు ఇప్పుడే బాధ్యతలు తెలిసాయి, నేను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే లావణ్య త్రిపాఠి కూడా ఒకటి చెప్తుంది. మీ నాన్నకి ఫోన్ చేశాను నేను, అప్పుడు మీ నాన్న వచ్చి మా ఇంట్లో వచ్చి మాట్లాడినాడు, అప్పుడు మా నాన్న ఇలా అన్నాడు, నా కూతురు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుంది, మీకు బాగుంటుంది మీ కోడలు ఐఏఎస్ అని చెప్పుకోనికి, కానీ నాకు బాగుండదు మా అల్లుడు కానిస్టేబుల్ అని చెప్పుకోవడానికి, సో ఇచ్చి నేను పెళ్లి చేయలేను అని చెప్తుంది. అప్పుడు లావణ్య త్రిపాఠి అయితే సరే ఇప్పుడు చెప్తున్నా కదా మనం లేచిపోదాం, నువ్వు 12 గంటలకి రా అని చెప్తుంది. లేదు నేను మా అమ్మ కోసం ఆగిపోతున్నా అని చెప్తుంది. సో నువ్వు అందుకే నేను వదిలిపెట్టలేదు, నేను అప్పుడైతే ఏం గురించి ఆలోచించలేదు, ఇప్పుడు మీ అమ్మ గురించి ఆలోచించి నన్ను అయితే వదిలిపెట్టేస్తున్నాం అనేది చెప్తుంది. ఇంకా అంతలోపే ఇంకా 12 గంటలకి రా అని చెప్పి వాచ్ అయితే ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఇంకా కానిస్టేబుల్స్ వాళ్ళందరూ కలిసి 6 మెంబర్స్ నడుచుకుంటూ పోతుంటే అక్కడ ఒక అండర్ గ్రౌండ్లో నుంచి అయితే ఒకడైతే బయటకు వస్తాడు. సో అతను క్లీన్ చేసేవాడేమో అనుకొని నైట్ టైం ఎవర్రా క్లీన్ చేస్తుందని చెప్పి ఇంకా వాడిని అయితే పరిగెడతాడు. సో వాడైతే ఏమవుతాడంటే ఒక కాలనీలోకి వెళ్ళిపోతాడనమాట. సో ఆ 6 మంది కానిస్టేబుల్స్ కూడా కాలనీలోకి అయితే వెళ్ళిపోతారు. సో వెళ్ళిపోయిన తర్వాత అక్కడైతే వాళ్ళు ఇరుక్కుపోతారు. అంటే మొత్తం ఆ కాలనీ మొత్తం చీకటిగా ఉంటుంది. సో అతన్ని వెతుక్కుంటూ అయితే అక్కడికి వెళ్ళిపోతారు. సో అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్లో చంపేశాడు కదా కొంతమంది పోలీస్ని ఒక అతను, సో అతను అయితే అక్కడ ఉంటాడు. సో అతనే అనమాట మన మెయిన్ విలన్. సో విలన్ అయితే అక్కడ ఉంటాడు. సో విలన్ అయితే కొన్ని ప్లాన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. దేనికో ప్లాన్స్ చేస్తున్నారో మనకైతే అదంతా అర్థం అవ్వదు. సో అక్కడికి వెళ్ళిన వెంటనే పోలీస్ వాళ్ళైతే అంతా చూస్తారనమాట. సో చూస్తున్నప్పుడు ఇంకా ఒక పోలీస్ని అయితే అక్కడ చంపేస్తారనమాట. ఇంకా అప్పటికే వాళ్ళకి అర్థమైపోతుంది ఇదంతా ట్రాప్ రా అని చెప్పి. సో వాళ్ళందరూ పరిగెడతారనమాట. సో పరిగెత్తినప్పుడు ఏమవుతుందంటే అందరూ సపరేట్గా అయితే విడిపోతారనమాట. సో విడిపోయినప్పుడు వాళ్ళల్లో ఒక అతనికి అయితే ఫోన్ వస్తుంది. సార్ ఇక్కడ మేము ఒక దొంగని పట్టుకుంటూ వస్తున్నాం సార్, అతనైతే ఇక్కడికి వచ్చేసాడు, మేము అతన్ని పట్టుకొని అయితే వస్తాం సార్ అని అయితే ఎస్ఐ అయితే ఫోన్ చేసి అయితే చెప్తాడు. సరే రా ఎలాగన్నా కానివ్వండి మీ ఇష్టం అని అయితే చెప్తారు. ఇంకా అంతలోపు ఇదంతా జరుగుతుందన్నమాట. సో వాళ్ళైతే దూరంగా అయితే పరిగెత్తేస్తారు. సో అందరూ అయితే విడిపోతారు కదా. ఇంకా విడిపోయిన వెంటనే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. సరే మనం అందరం వెతకాలరా అని చెప్తారు. ఇంక వీళ్ళందరూ కలిసి పోలీస్ వాళ్ళని అయితే వెతుకుతూ ఉంటారు. సో వెతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే మన హీరో అండ్ ఒక ఫ్రెండ్ అయితే ఒక ఇంట్లోకి అయితే వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళకి ఏం అర్థం అవ్వదు, ఇదంతా ట్రాప్ రా, మన ఎస్ఐ కూడా దీంట్లో ఉన్నాడు అని అయితే అర్థమవుతుంది. ఇంకా అలానే పరిగెత్తుకు వెళ్తున్నప్పుడైతే ఒక ఇంట్లోకి అయితే వెళ్తారనమాట మన అశ్విన్ అండ్ తన ఫ్రెండ్ అయితే. సో ఇంట్లోకి వెళ్ళిన వెంటనే అక్కడ అయితే ఒక ఆమె ఉంటుంది. సో ఆమె అయితే డోర్ కుడతారనమాట. ఆమెను వచ్చి అయితే అడుగుతారు ఇక్కడికి ఎవరైనా వచ్చారా అని అయితే అడుగుతారు. సో ఆమె ఏం చెప్తుందంటే ఇక్కడికి ఎవరు రాలేదు అనేది చెప్తుంది. ఇంకా అశ్విన్ అయితే అడుగుతాడనమాట ఇదంతా ఏంటి, వీళ్ళంతా ఎవరు అని అయితే అడుగుతుంది. ఏమో నాకు తెలీదు, మేము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మమ్మల్ని ఇక బంధించారనేది చెప్తుంది. సో చెప్పిన వెంటనే మీరు ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నాకు నా పిల్లోడికి, సో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేది చెప్తుంది. ఇంకా అశ్విన్ ఆ పిల్లోడిని అయితే చూస్తాడనమాట. సో చూసి తనకి కొంచెం బాధేసి అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళందరూ అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా అంతలోపే ఒక ఇంట్లోకి అయితే వెళ్తారనమాట. సో అక్కడికి వెళ్ళిన వెంటనే ఒక మ్యాప్ అయితే కనిపిస్తుంది. సో ఆ మ్యాప్ అయితే గట్టిగా అయితే చూస్తాడనమాట అశ్విన్. ఇంకా చూసిన వెంటనే అశ్విన్కి అయితే అర్థమవుతుంది ఇది వీళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారు, ఇక్కడంతా బ్యాంక్ ఇవంతా రెడ్ మార్క్ వేసినవంతే బ్యాంక్స్ అనమాట. సో అన్ని బ్యాంకులు ఒకే టైంకి అయితే
దోపిడీ అయితే చేయాలని అనుకుంటున్నారని చెప్తుంది. ఇంకా అంతలోపే ఆ మ్యాప్ కింద అయితే అశ్విని అయితే అదైతే లెటర్ అనేది ఉంటుంది. అంటే కానిస్టేబుల్ ఆర్డర్ లెటర్ అయితే ఉంటుంది. సో ఇదంతా పక్కా ప్లానెడ్ రా. ఇంకా మన ఒక్క ఫోన్ అయితే ఆన్లో ఉంటుంది. మనం ఆ ఫోన్లోంచి అయితే కాల్ చేస్తే మాత్రం అందరికైతే తెలిసిపోతుంది. సో ఇప్పుడు మనం చాలా పగడబందీగా అయితే మనం ప్లాన్ చేయాలని అనుకుంటుంటారు. ఇంకా అంతలోపే మన విలన్ అయితే చూపిస్తారు. ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ అయితే ఉంటుంది. సో మన విలన్ దగ్గర అయితే లావణ్య త్రిపాఠి అయితే ఉంటుందన్నమాట. సో లావణ్య త్రిపాఠికి అయితే చెప్తాడనమాట. ఏమనంటే తనకి చెప్పావు కదా నువ్వు 12కి రమ్మని చెప్పి, చూద్దాం 12కి కాల్ చేస్తాడు లేదో అని అయితే చెప్తాడనమాట. సో 12కి కాల్ చేస్తే మాత్రం తనది ఫేక్ లవ్, 12కి కాల్ చేయకపోతే మాత్రం తనది ట్రూ లవ్ అనేది చెప్తాడు. కానీ అక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే కింద పడిపోతాయి. ఏంటి నువ్వు ఆర్మీ అయ్యండి ఇదంతా చేయడానికి సిగ్గుగా లేదా అని అయితే అడుగుతుంది. మనం ఇప్పుడు ఎలా చెప్పాలరా అని చెప్పి అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే అశ్విని అయితే అడుగుతాడు. సో నా దగ్గర ఒక ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా నేను ఫోన్ కనెక్ట్ చేసి నేను అందరి పోలీస్ వాళ్ళకైతే నేను చేయగలుగుతాను రా అనేది చెప్తాడు. ఇంకా అందులోపే అశ్విని అయితే వాళ్ళ డాడీకి అయితే కాల్ చేస్తాడు. కానీ వాళ్ళ డాడీ ఫోన్ అయితే నాట్ రీచబుల్ అనేది వస్తుంది. సో వాళ్ళ డాడీ అయితే మాట్లాడుతుంటాడు. ఏంటంటే రేపు మార్నింగ్ కట్టేస్తాను, మా ఆవిడకి అయితే ఆపరేషన్ చేయండి అని చెప్తుంటాడు. ఇంకా అంతలోపి ఏం అర్థం అవ్వదు. ఇంకా అంతలోపి తన పక్కనుండే ఫ్రెండ్ అయితే ఒక ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉంటుందిరా పోలీస్ స్టేషన్లో, ఆ ఫ్రీక్వెన్సీ నెంబర్ ఉంటే మాత్రం నేనైతే అన్ని పోలీస్ వాళ్ళకి మారేటట్టయితే చెప్తానురా, మన పోలీస్ స్టేషన్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి మనమైతే చేయొచ్చురా అని అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్తారు. కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే నువ్వు ఇదంతా చేయగలుగుతారా అంటే అవునరా నేను చేయగలుగుతాను, నేను ఇంజనీర్ స్టూడెంట్ని కూడా అనేది చెప్తాడు. ఇంకా చెప్పిన వెంటనే అది ఎవరు తెస్తారా ఫ్రీక్వెన్సీ నెంబరు, ఎలా మనకు తెలుస్తుంది, ఏ పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినా కూడా మనం ట్రాప్ అయిపోతాము, అంటే మన కాల్ రికార్డ్ అయితే వాళ్ళు వినేస్తారు. సో మనం ఎవరికి ఫోన్ చేయాలో అర్థం అవ్వదు. ఇంకా అంతలోపే ఆ చిన్న పిల్లోడు ఉంటారు కదా, టీ ఇచ్చే పిల్లోడు, ఆ పిల్లోడికి అయితే కాల్ చేస్తాడు. సో ఆ పిల్లోడికి కాల్ చేసిన వెంటనే ఆ పిల్లోడికి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి నువ్వు వెళ్ళి చెప్పు అనేది చెప్తాడు. ఇంకా అంతలోపే ఆ ఫోన్లోంచి కాల్ మాట్లాడుతున్నారు అని చెప్పి అయితే వాళ్ళ పోలీస్ వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ అయితే పోతుంది. సో ఆ పోలీస్ వాళ్ళైతే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు చూడండి అంటే మన స్టేషన్ దగ్గరే అని చెప్పి అయితే చెప్తారు. ఇంకా చెప్పిన వెంటనే ఆ పిల్లోడు అయితే వెళ్తాడనమాట. సో లావణ్య త్రిపాఠి ఇదంతా ఎందుకు చేస్తున్నావు, అసలు నువ్వెవరు అని అయితే అడుగుతుంటుంది. కానీ అదంతా అయితే ఆ విలన్ అయితే చెప్పకుండా సైలెంట్గా అయితే ఉంటాడు. ఇంకా అంతలోపే అశ్విని అయితే అనుకుంటూ ఉంటాడు చెప్తాడా లేదా అని చెప్పి. ఇంకా అంతలోపే ఆ చిన్న పిల్లోడు వచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అక్కడ ఫ్రీక్వెన్సీ నెంబర్ అయితే నోటెడ్ చేసుకుని అయితే అక్కడికైతే వచ్చేస్తాడు అనమాట. అంటే తీయడానికి వెళ్ళి ఆ ఫ్రీక్వెన్సీ నెంబర్ని అయితే చూసి అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా తెలిసిన వెంటనే ఇంకా వాళ్ళందరూ కలిసి అయితే బయటికైతే వెళ్తారు. ఎందుకంటే అది పోలీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఒక ఫోను, డబ్బా ఫోన్ లాగా. సో అది ఉంటే మాత్రమే మనం అయితే అది కనెక్ట్ అయితే చేయగలుగుతాం. అప్పుడే మనం అన్ని పోలీస్ వాళ్ళకైతే చెప్పడానికైతే ట్రై చేస్తాం. ఇంకా అంతలోపే అయితే అక్కడ లావణ్య త్రిపాఠిని అయితే చూపిస్తారు. ఇంకా చూపించి వెంటనే అందరూ కలిసి అయితే బయటికి వెళ్తారు. అంటే వాళ్ళిద్దరు అయితే వెళ్తారు, హీరో అండ్ తన ఫ్రెండ్ అయితే వెళ్తారు. సో వెళ్ళినప్పుడు అయితే అక్కడ అందరూ అయితే కలుసుకుంటారు. సో కలుసుకున్న వెంటనే ఈ విషయం విషయం అంతా వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. సో ఇంకా 4 మెంబర్సే మిలుగుంటారు. ఇంకా 2 మెంబర్స్‌ని ఆల్రెడీ చంపేసి ఉంటారు. సో ఇదంతా అయితే వాళ్ళకి అర్థం అవ్వదు. సో అక్కడ కొంతమంది మనుషులు అయితే ఉంటారు. అక్కడ ఫోన్ పెట్టేసి అయితే వస్తారు. సో అక్కడ ఫోన్ పెట్టేసి వచ్చిన వెంటనే అక్కడికి వాళ్ళైతే వస్తారు. ఇంకా అశ్విని అయితే వాళ్ళని కొట్టేసి వాళ్ళ దగ్గర అయితే ఒక ఫోన్ లాగా ఉంటుంది. పోలీస్ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా ఒక ఫోన్ లాగా అంతా మాట్లాడేటట్టు. సో ఆ ఫోన్ అయితే తీసుకొని అయితే అక్కడి నుంచి అయితే వచ్చేస్తారనమాట. సో వచ్చేసిన వెంటనే అశ్విని అయితే ఇలా అంటాడు, అక్కడ ఒక ఆమె ఉందిరా, నేను వెళ్ళి ఆమెనైతే కాపాడొస్తానని చెప్తాడు. ఇంకా అంతలోపే వాళ్ళిద్దరు అయితే దారి వెతకడానికి అయితే వెళ్తారు. ఇంకొక ఫ్రీక్వెన్సీ తెలిసి ఉంటుంది కదా, సో అతనైతే ఉంటాడనమాట. ఉన్న వెంటనే అతనైతే చూస్తూ ఉంటాడనమాట. అంటే చూస్తున్నప్పుడు అక్కడ వాళ్ళ మనుషులు వచ్చేస్తారనమాట. విలన్ వాళ్ళ మనుషులు వచ్చేసి వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడికి వచ్చారు వాళ్ళు, సో మన ప్లాన్ అంతా అర్థమైపోయింది, వాళ్ళని చంపేయాలని అయితే అనుకుంటుంటారు. ఇంకా అశ్విని అయితే అతని దగ్గరికి అయితే వెళ్తాడనమాట కథ అంతా తెలుసుకోవడానికి. సో తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే కథ తెలుస్తుంది. అంటే మాది కొండ చివర ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో మేము చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. అక్కడ మా చుట్టూ పంట పొలాలు అయితే ఉండేవి. మేము పంట పొలాల ద్వారానే మేము తినుకుంటూ మంచిగా ఉండేవాళ్ళము. మాకెప్పుడు వర్షాలు పడుతూనే ఉన్నాయి అని చెప్పి అయితే ఇదంతా లావణ్య త్రిపాఠి వాళ్ళకి చెప్తాడు. ఇంకా ఆ కొండలు తవ్వి అయితే ఒక మైన్స్ అయితే కట్టారు, మెయిన్ ఫ్యాక్టరీ. సో అప్పుడు మా ఊర్లో వర్షాలు మాత్రం కొన్ని రోజులు మాత్రమే పడేవి. పంట పొలాలు అయితే నాశనం అయిపోయాయి. ఇంకా పంటలు వేయడానికి అయితే బ్యాంక్ వాళ్ళు అయితే లోన్ అయితే ఇచ్చారు
చేశారు మేము అడగకముందని. మేమైతే బోర్ అయితే వేసుకున్నాము. మాకైతే బోర్ వేయడానికి 1 అవరే కరెంట్ ఇస్తామని చెప్పారు. కానీ ఫ్యాక్టరీకేమో 24 అవర్స్ అయితే కరెంట్ ఉన్నింది. ఇలా మమ్మల్ని మోసం అయితే చేశారు. ఇంకా పంట పొలాలైతే నాశనం అయిపోయాయి. ఆ మైన్స్ ద్వారా ఎండలు ఎక్కువైపోయి ఇంకా మేమందరం ఏం చేయాలో మాకైతే అర్థం అవ్వలేదు. మా ఇంటి కథలన్నీ తాకట్టయితే పెట్టేశాం బ్యాంకులో. సో బ్యాంక్ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎప్పుడైతే అడుగుతుండేవారు ఏమనంటే బ్యాంకులో అప్పు తీర్చండి అని చెప్పైతే మేము పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేసినా కూడా ఇదంతా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. ఇంకా అంతలోపే ఏం చేయాలో అర్థం కాక విలన్ వాళ్ళ డాడీ అయితే సూసైడ్ చేసుకుని అయితే చనిపోతాడు. ఇంకా సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళల్లో వీళ్ళ డాడీ కాకుండా అప్పు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు కట్టలేని వాళ్ళందరూ అయితే సూసైడ్ చేసుకుని అయితే చచ్చిపోయింటారు. సో ఇదంతా కథ అంతా లావణ్య త్రిపాఠికి అండ్ ఒక పోలీస్ దొరికిపోయింటాడు కదా ఫ్రీక్వెన్సీ అతనికైతే చెప్తూ ఉంటాడు. ఇంకా చెప్పిన వెంటనే ఆ బ్యాంక్ లోన్లు తీర్చడానికి మేము ఆ మైన్స్లో పనిచేయడానికి అయితే వెళ్ళాము. మా చేతులతో పంటలు చేసే చేతులతో మేము మైన్స్ చేస్తుంటే మాకు చాలా అయితే బాధ వేసేసింది. నాకు అప్పుడు చాలా అయితే ఏడుపు అయితే వచ్చింది. కానీ నేనైతే కోపం అయితే తెచ్చుకోలేదు అనేది చెప్తూ ఉంటాడు. ఇంకా అంతలోపే అంటే ఇంకా మా తమ్ముడిని చదివించడానికి నేనైతే టౌన్కి అయితే పంపించాను. టౌన్కి పంపించినప్పుడు కూడా బ్యాంకులో దోపిడీ జరిగిందని చెప్పి ఇట్లా మా తమ్ముడిని అయితే రూమ్లో ఉంటే వెళ్ళి కాల్ చేశారు అని చెప్పి అయితే అతను చెప్తాడు. అంటే ఫస్ట్లో ఒకరిని కాల్ చేస్తారు కదా అతను వీళ్ళ తమ్ముడు అనమాట, విలన్ వాళ్ళ తమ్ముడు. సో ఇదంతా పగ పెట్టుకుని అయితే విలన్ అయితే చేస్తూ ఉంటాడు. సో అక్కడ చాలా టైమ్స్ అయితే వాళ్ళ తమ్ముడు అయితే కాల్ చేసి ఉంటాడు. కానీ పనిలో ఉండడం ద్వారా విలన్ అయితే ఫోన్ అయితే లిఫ్ట్ చేసి ఉంటాడు. ఇంక అప్పుడే అర్థమవుతుంది వాళ్ళ తమ్ముడు ఎన్కౌంటర్లో చనిపోయాడు అని చెప్పి. ఇంక అక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఏం న్యాయం చేయలేకపోతారు. సో అందుకని పోలీస్ వాళ్ళ మీద అయితే కోపం అయితే పెట్టుకొని ఉంటాడు అనమాట వాళ్ళ విలన్ అయితే. సో అప్పుడు విలన్కి అయితే నాకు చెప్తాడు అనమాట, నాకు అప్పుడు బాధ వేయలేదు, డైరెక్ట్గా కోపమే వచ్చింది. సో అందుకే నేను ఆ రోజు నైట్ ఆ పోలీస్ అతను అయితే చంపేశాను, ఎన్కౌంటర్ చేసిన పోలీస్ అతనే అని చెప్తాడు. అంతలోపే ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తుంది అనమాట ఆ శవం చూసేటప్పుడు. అన్న నేను కూడా నీతో పాటు పని చేస్తాను కదా అప్పు తీర్చడానికి బ్యాంక్లో, నన్ను ఎందుకు నువ్వు చదివిపిస్తున్నావు అంటే లేదురా నువ్వు చదువుకో అని వాళ్ళ అన్న అయితే చెప్తాడనమాట. సో అంతలోపే ఇలా జరగడంతో వాళ్ళ అన్న చాలా బాధపడిపోతాడు. సో ఇదంతా చెప్తూ ఉంటాడనమాట లావణ్య త్రిపాఠికి అండ్ ఆ పోలీస్కి. అంతలోపే ఆ పోలీస్ని అయితే కాల్చి అయితే చంపేస్తాడనమాట. సో చంపేసిన వెంటనే ఇంకా అశ్విన్ అయితే ఆ అమ్మాయిని అంటే ఒక ఆమె ఉంటుంది కదా అమ్మని కాపాడడానికి వెళ్ళినప్పుడు అప్పుడైతే చెప్తాడనమాట, ఇట్లా ఒక అమ్మాయిని కూడా వాళ్ళు బంధించి పెట్టారు. సో ఆ అమ్మాయిని కూడా మనం కాపాడాలి అని అయితే ఆ అమ్మాయి అయితే చెప్తుంది. ఇంకా చెప్పిన వెంటనే ఎవరు ఆ అమ్మాయి పేరేంటంటే ఎవరో విన్నాను, ఆ అమ్మాయి పేరు అను అంట అని అయితే అర్థమవుతుంది. సో అక్కడికి వెళ్ళి చూస్తే అప్పటికే అర్థమవుతుందంట ఏమనంటే సో అనునేనా అని చెప్పి అయితే అర్థమవుతుంది. ఇంకా వీళ్ళైతే బయట అయితే చూస్తారనమాట అతని శవంనైతే. సో శవం చూసిన వెంటనే తన ఫ్రెండ్ అయితే చాలా బాధపడిపోతాడు. అప్పుడు అశ్విన్ అయితే చెప్తాడనమాట, సోరే ఇది మా అమ్మకి చాలా తెలిస్తే బాధపడిపోతుంది. సో మా అమ్మకి నువ్వే తోడుండాలి, వాళ్ళు నన్ను చంపేశారా, ఇప్పుడు నువ్వు ఎలాగా పోలీస్ వాళ్ళకి అందరికీ కంప్లైంట్ చేయాలి, మిమ్మల్ని అందరు కాపాడుకోండి, ఇంకా అలానే అందరిని అయితే కాపాడండి, కొన్ని లక్షల బ్యాంకులు వాళ్ళు దోచేస్తున్నారా అని చెప్పే లోపల లేదురా నిన్ను నేను కాపాడుతాను అని చెప్పే లోపల అయితే అతనైతే చనిపోతాడనమాట. ఇంకా సో తనైతే చాలా బాధపడిపోతాడు. ఇంకా అంతలోపు అక్కడికైతే ఎస్ఐ అయితే వస్తాడు. ఇప్పుడు నా ఉద్యోగం పోతుంది, వాళ్ళు కానీ బయటికి వస్తే వాళ్ళని ఇక్కడే చంపేసే అనేది చెప్తాడనమాట. సో చెప్పిన వెంటనే ఇంక ఇద్దరు మాత్రమే అంటే ఇంకా ముగ్గురు మిలుగుంటారు, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ముగ్గురు ఉంటారు కదా హీరో వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ముగ్గురే మిలుగుంటారు. ఇంకా మిగతా ముగ్గురు అయితే చనిపోయి ఉంటారు. సో చనిపోయిన వెంటనే అతనైతే చెప్తాడనమాట, చెప్పిన వెంటనే నువ్వు వెళ్ళురా అతనితో పార్టీ వెళ్తే మనకైతే కనపడుతుంది, అంటే దారి తెలుస్తుంది మనం ఇక్కడ నుంచి వెళ్ళే దారి అయితే చెప్తాడనమాట. సో అతన్ని ఫాలో అవుతూ వెళ్తున్నప్పుడు అతని దగ్గర అదైతే ఉంటుంది అనమాట, అంటే పోలీస్ వాళ్ళకి అందరూ చెప్తారు కదా సో అదైతే ఉంటుంది. సో అది ఉన్నప్పుడు అయితే ఏం చేస్తారంటే అక్కడ వాళ్ళకి దారి అయితే తెలుస్తుంది. సో అతైతే అతని దగ్గర అయితే కొట్టేస్తారనమాట. కొట్టేసి వెళ్తే అది తీసుకొని అయితే చెప్తాడనమాట, ఇక్కడ బ్యాంక్ అయితే రోపరీ జరుగుతున్నాయి, అన్ని బ్యాంకులు ఒకేసారి జరుగుతున్నాయి, సో అందరూ వెళ్ళి కాపాడండి ఆ బ్యాంకులో వాళ్ళని అయితే చెప్తాడు. ఇంక అంతలోపే అంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, ఒక ఫ్రెండ్ అయితే అశ్విన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే వాళ్ళకైతే దొరికిపోతాడు అనమాట. సో దొరికిపోయిన వెంటనే అతను చంపేయాలని అనుకుంటూ ఉంటారు. ఇంకా ఆమెకి చెప్పాను కదా ఇందాక నేను ఆమె అయితే అడుగుతుందని చెప్పి. సో ఆమె అయితే అను అనే ఒక అమ్మాయి ఉంటుంది, ఆ అమ్మాయిని కూడా కాపాడాలి అని అయితే చెప్తాడు. ఇంకా అంతలోపే మీ ఫ్రెండ్ని పిలువురా ఎక్కడున్నాడు అని చెప్పి విలన్ అయితే వాళ్ళ ఫ్రెండ్ అయితే కొడుతూ ఉంటాడు. కొడుతున్నప్పుడు నువ్వైతే అంటే కూలి వాళ్ళే
వల్లే నీకు ఇంత విశ్వాసంగా ఉంటే 12 ఏళ్ళుగా తను నా ఫ్రెండ్ రా, నేనెంత విశ్వాసంగా ఉండాలి, నా నా చావు కోసం నేను వాడినెలా పట్టిస్తానని అనుకుంటున్నావురా నువ్వు అని చెప్పైతే విలన్కి అయితే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే అక్కడ కూలీ వాళ్ళైతే ఆ విలన్ అయితే కొడుతూ ఉంటారు. ఇంకా హీరో అయితే లావణ్య త్రిపాఠి దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇంకా వెళ్ళిన వెంటనే ఇక్కడే మనకు అదిరిపోయే ట్విస్ట్ అయితే మొదలవుతుంది. ఏంటంటే ఒక ఆమె వాళ్ళకి హెల్ప్ చేస్తా ఉండింది కదా, అతను ఎవరో కాదు, తను అంటే ఆ విలన్ వాళ్ళ వైఫ్ అనమాట. సో ఆ విలన్ వాళ్ళ వైఫ్ అక్కడికి వచ్చేస్తుంది. సో వచ్చిన వెంటనే నువ్వు వెళ్ళు, ఇంకా నేను చూసుకుంటాను అనేసి చెప్తాడు. చెప్పిన వెంటనే అక్కడ లావణ్య త్రిపాఠి ముందరే అశ్విన్ అయితే గట్టిగా కుడతాడనమాట. అసలు నువ్వెవర్రా, నీకు నాకు ఏం సంబంధం, నీకు నాకు ఏం కావాలరా అని చెప్పైతే అడుగుతాడనమాట గట్టిగా. అసలు నేను ఎలా నీకు పరిచయం, నన్నెందుకు ఇక్కడికి రప్పించావు నువ్వు అని చెప్పైతే చెప్తాడు. సో అప్పుడే అయితే ఆ లావణ్య త్రిపాఠి మీద కత్తి అయితే పెట్టి కథ అయితే స్టార్ట్ చేస్తాడనమాట. ఏంటంటే ఆ రోజు వాళ్ళ తమ్ముడు అనేది బ్యాంక్ రోబరీ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ, అంటే అది ఉంటుంది కదా గేట్ వేసి ఉంటారు కదా, సో పోలీస్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అక్కడ పక్కనే వాళ్ళ మమ్మీ డాడీ అయితే ఉంటారనమాట. అంటే లైసెన్స్ లేవని చెప్పేసి వాళ్ళ మమ్మీ డాడీని అయితే పక్కన పెట్టేస్తాడు. సో పెట్టేసిన వెంటనే అశ్విన్ అక్కడికి వచ్చి ఆ లైసెన్స్ని తీసుకొని అయితే ఏంటి సార్ ఫ్యామిలీని ఇలా ఆపుతారా అని చెప్పి అయితే అంటాడు. ఇంకా అంతలోపే వాళ్ళ తమ్ముడు తప్పించుకునేటప్పుడేమో వాళ్ళ అమ్మ అయితే కింద పడిపోతుంది. అంటే ఆ ఫోర్స్ వల్ల, అంటే ఆ బైక్‌లో. అప్పుడు వాడు గట్టిగా అయితే రే అని గట్టిగా అయితే అరుస్తాడు. అరిచిన వెంటనే అశ్విన్ కూడా అతని వెంట అయితే ఫాలో అవుతాడు. సో చాలా సేపటి వరకు ఫాలో అయిన తర్వాత అయితే అక్కడ వాళ్ళ అపార్ట్మెంట్‌లోకి అయితే చేరుకుంటారు. సో పైకైతే వెళ్తాడనమాట. వాళ్ళలో ఒకరిని కొట్టి అయితే పడేస్తాడనమాట. కొట్టి పడేసిన వెంటనే అతను బయటికి వచ్చేసి మాత్రం గడి అయితే పెట్టేస్తాడు. సో గడి పెట్టేసి అక్కడ పోలీస్ వాళ్ళని అయితే రమ్మని చెప్తాడు. సో పోలీస్ వాళ్ళ పైకైతే వెళ్ళి అక్కడ ఎన్కౌంటర్ అయితే చేసేస్తాడు. అంటే ఆ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు లాస్ట్‌లో మిగిలిపోయి ఉంటాడు కదా, సో అతనే అనమాట వాళ్ళ తమ్ముడు. సో ఇదంతా నా తమ్ముడు చనిపోవడానికి హెల్ప్ చేసావు కదరా పోలీస్ వాళ్ళకి, ఇప్పుడు నువ్వు కూడా పోలీస్ అయ్యావు కాబట్టి నీకు కూడా పొగరు పట్టిందిరా, ఈ పోలీస్ వాళ్ళందరూ అంతే నాకు అమ్ముడిపోతారు అని చెప్పేసి చెప్తాడు. సో చెప్పిన వెంటనే ఇదంతా చెప్పిన తర్వాత ఆ దాంట్లో మీ తమ్ముడు తప్పు ఉంది కాబట్టి అలా జరిగింది, మీ తమ్ముడు బ్యాంక్ రాబరీ చేయకపోయింటే ఇదంతా జరిగేది కాదు కదా అనేది చెప్తాడు. కానీ ఎలాగైతే ఏం రా, పోలీస్ వాళ్ళనైతే నువ్వు నమ్ముతున్నావా, పోలీస్ వాళ్ళు నా దగ్గర అయితే అమ్ముడుపోయారు, అంతెందుకు మీ ఎస్ఐ నాకు డబ్బులు ఇచ్చింటే నీ అన్నీ ఇచ్చాడురా నాకు, నిన్ను పట్టుకోవడానికి నాకు చాలా టైం అయితే పట్టింది, నేను లాస్ట్కి అయితే పట్టుకున్నాను అనేది చెప్తాడనమాట. చెప్పిన వెంటనే అంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికైతే తీసుకొని వెళ్తారనమాట. తీసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రెండ్‌నైతే అందరూ కలిసి కొడుతూ ఉంటారు. కొడుతున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్‌నైతే కాపాడతారనమాట అందరితో ఫైట్ చేసి అయితే. సో ఫైట్ చేస్తున్నప్పుడైతే చాలా గట్టిగా గాయాలైతే తగులుతాయి హీరోకి అండ్ తన ఫ్రెండ్‌కి. సో చావు బతుకు మధ్యలో అయితే ఉంటాడనమాట తను. తన హాస్పిటల్ తీసుకొని పోవాలిరా ఫాస్ట్‌గా అని చెప్పైతే వాళ్ళ ఫ్రెండ్ అక్కడికైతే ఉంటారు కదా, ఇంక ఇద్దరు మిగిలి ఉంటారు ఇతను కాకుండా. సో అతడైతే ఫైట్ అయితే బాగా గట్టిగా అయితే చేస్తాడు. ఇంకా తను బయటకైతే తీసుకొని వెళ్తాడు కాపాడుతాడనడానికి. కానీ కాపాడుతున్నప్పుడైతే తను చనిపోతాడు అనమాట వెళ్ళే మధ్యలోనే. సో తనైతే హీరో చాలా బాధపడిపోతాడు. ఇంక ఇద్దరు కానిస్టేబుల్స్ మాత్రమే మిగులుతారు. ఇంకా లావణ్య త్రిపాఠి కూడా అక్కడి నుంచి అయితే వచ్చేస్తుంది. ఇంకా పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కదా, సో పోలీస్ వాళ్ళు బ్యాంకులోకి వెళ్ళినప్పుడు అక్కడ కింద అయితే కన్నాలు అయితే వేసి ఉంటారు, అంటే అండర్ గ్రౌండ్లోకి అయితే ఉంటుందన్నమాట. సో అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిన వెంటనే లోపలికి అయితే వెళ్తారనమాట అన్ని పోలీస్ వాళ్ళు. అంత పోలీస్ మొత్తం అంటే సిటీలో ఉన్న పోలీస్ వాళ్ళు మొత్తం కలిసి అయితే వెళ్తారనమాట. వెళ్ళిన వెంటనే ఏమవుతుందంటే ఇంకా అంతలోపే అర్థమైపోతుంది. ఏమనంటే ఈ టాక్ ఎలా తెలిసిందని చెప్పి అయితే ఎస్ఐ అయితే భయపడుతూ ఉంటాడు. ఇంకా అంతలోపే ఎస్ఐని కూడా వాళ్ళైతే అక్కడికైతే పిలుస్తారనమాట. సో పిలిచిన వెంటనే అప్పుడు ఇంకా బయటకు వచ్చి చూస్తూనే మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి అయితే వాళ్ళ అమ్మకి అయితే చెప్తాడు. అంటే మా అమ్మని బాగా చూసుకోరా, మా అమ్మ నేను లేకపోతే చనిపోతుందిరా అని చెప్తాడు కదా. సో అదనైతే వాళ్ళ అమ్మకి అయితే చెప్తాడు. వాళ్ళ అమ్మ చెప్పిన వెంటనే షాక్ అయిపోయి అక్కడ ఏడుస్తుంటుంది. సో అప్పుడే మన హీరోకి అయితే ఒక థాట్ అయితే వస్తుంది. అసలు అతను ఏం పని చేసేవాడు ఆ మైన్స్లలో అని చెప్పి ఒక పోలీస్ అతనికైతే కేసు చూసి చూడండి ఒకసారి అని చెప్పి కేసు చూస్తే అప్పుడు ఆ విలన్ అయితే ఏం పని చేసేవాడు అంటే మైన్స్లో, అంటే అండర్ గ్రౌండ్స్లో బాంబు పెట్టి లేపేస్తారు కదా, సో ఆ వర్క్ అయితే చేసేవాడు. సో అప్పుడు ఆ వర్క్ చేసేవాడు అంటే అప్పుడైతే ఇక్కడే ట్విస్ట్ అనేది మొదలవుతుంది. ఏంటంటే అప్పుడు అర్థమవుతుంది అనమాట ఎవరికంటే మన హీరోకి. సో అతను బ్యాంక్ రాబరీ చేయడానికి కాదు అనుకునేది, అంటే సిటీలో ఉన్న పోలీస్ వాళ్ళందరినీ చంపేయాలని
అనుకుంటున్నాడు. సో ఎలాగైనా దీన్ని కాపాడాలి అంటే ఇప్పటికే సిటీలో ఉన్న పోలీస్ అందరూ అండర్ గ్రౌండ్‌లోకి అయితే వెళ్ళిపోయారు. సో ఎలా నేను కాపాడాలి అని చెప్పి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంక అంతలోపే వాళ్ళ ఫ్రెండ్‌కి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. అరే ఆ రౌండ్ మార్క్ గీసిందంతా సిటీలో ఉన్న పోలీస్ వాళ్ళు అన్ని బ్యాంకులలో నుంచి కిందికి వెళ్ళినప్పుడు అందరూ ఒక ప్లేస్‌లోకి అయితే చేరుకుంటారా, ఆ ప్లేస్ దగ్గర అయితే వాళ్ళు బాంబ్ పెట్టారు అని చెప్పేది అడుగుతుంది. ఇంక అంతలోపే అక్కడైతే చాలా డబ్బులైతే ఉంటాయన్నమాట. అంటే బ్యాంకులో కొట్టేసిన డబ్బులైతే అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో వాళ్ళు అక్కడి నుంచి బయటికి రాలేకపోతారనమాట. సో అంతలోపే వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయ్యని చెప్పనే అనుకుంటా ఉంటారు. ఇదంతా అయితే అతనికైతే చెప్తాడంటే పెద్ద ఎస్ఐ ఉంటాడు కదా, అతనికైతే చెప్తాడనమాట. చెప్పిన వెంటనే నేను వెళ్ళాలిరా, నేను వెళ్ళి కాపాడాలంటే ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్తే నువ్వు తిరిగి రాలేవురా అంటే ఇంతమంది ప్రాణాలు రా, ఇప్పుడు మన ఫ్రెండ్ చనిపోయాడు కదా, సో ఇంతమంది ప్రాణాలు ఎస్ఐ పోలీస్ వాళ్ళ ప్రాణాలు కాపాడాలంటే నేను వెళ్ళక తప్పదు అనేది చెప్తాడు. ఇంకంతలోపే లావణ్య ఇప్పటికి అక్కడికి కిసిపెట్టి అయితే వెళ్ళిపోతాడు అనమాట. సో వెళ్ళిపోయిన వెంటనే విలన్ అయితే చెప్తాడనమాట, నన్ను ఈ దోష అనొచ్చు ఈ ప్రపంచం అంతా, కానీ నేను దోషిని కాదని నీకు ఈ వీడియో అయితే చెప్తుందని చెప్పి ఒక ఆడియో వాళ్ళ కొడుకు చేతిలో పెట్టయితే అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. ఇంక అంతలోపే అశ్విన్ వాళ్ళ డాడీ అయితే అక్కడికొస్తాడు. అప్పుడైతే విలన్ అయితే అబ్బా భలే వచ్చారా నాన్న కొడుకు అని చెప్పైతే అనుకుంటుంటాడు. ఇప్పుడు నేను చంపితే నీ కొడుకు వస్తాడు కదా, నీ కొడుకుని రమ్మనని చెప్తాడు. నా కొడుకు ప్రాణాలను కాపాడడానికి నేను ఇక్కడికి వచ్చానురా, నేను మళ్ళీ నా కొడుకుని ఇక్కడికి రమ్మని ఎట్లా చెప్తానని అనుకుంటున్నావు నువ్వు అని అయితే అంటాడనమాట. సో అన్న వెంటనే అప్పుడే అతనైతే ఫోన్ చేస్తాడనమాట విలన్కి అయితే. అంటే పోలీస్ అతనికి ఫోన్ చేసి చూసావా నేను మీ పోలీస్ వాళ్ళందరినీ చంపేస్తున్నాను అని చెప్పి అయితే అంటాడనమాట. సో అన్న వెంటనే అక్కడికైతే అశ్విన్ అయితే వచ్చేస్తాడు. సో ఇంకా కింద నుంచి అయితే వాళ్ళందరూ ఫైట్ చేస్తూ ఉంటారు. అంటే అండర్ గ్రౌండ్లో ఉంటారు కదా పోలీస్ వాళ్ళందరూ. సో అక్కడ వాళ్ళందరూ అయితే పైకి రావడానికి అయితే ట్రై చేస్తుంటారు. అంటే కింద అయితే ఆ బాంబులు అయితే పెట్టింటారు. అంతే పోలీస్ వాళ్ళందరిని ఒకేసారి చంపేయాలని చెప్పి ఇంకా అక్కడికైతే అశ్విన్ అయితే వచ్చి ఇంకా అశ్విన్ అయితే అంటే విలన్ వాళ్ళతో అయితే గొడవ పడతాడు అనమాట. సో అక్కడైతే ఫుల్గా అయితే ఫైట్ జరుగుతుంది వాళ్ళిద్దరికి. సో ఫైట్ చేసే సమయంలోనే ఇంకా అక్కడ ఏమవుతుందంటే ఇంకా పక్కనే గన్ అయితే ఉంటుంది. సో ఆ గన్ తీసుకొని అయితే కాల్ చేస్తాడు అనమాట. సో కాల్స్ అయితే చంపేస్తాడు. చంపేసిన వెంటనే అక్కడికి వాళ్ళ వైఫ్ అయితే వస్తుంది. సో వైఫ్ అక్కడికి వచ్చిన వెంటనే ఏమవుతుందంటే అది అంటే ఆ బటన్ నొక్కాలనుకుంటుంది. అంటే కింద బాంబ్ బ్లాస్ట్ బటన్ ఉంటుంది కదా, సో అది అయితే నొక్కాలనుకుంటుంది. సో నొక్కాలనుకునే లోపలే అక్కడ గన్ తీసుకొని కాల్కి అయితే కాలుస్తాడు. సో ఆ పక్కనే ఉన్న ట్యాంక్ మీద అయితే పడి ఆ అమ్మాయి తల అయితే కొట్టుకొని చనిపోతాడు. ఇంకా అంతలోపే అశ్విన్ అయితే అండర్ గ్రౌండ్లో ఉన్న పోలీస్ వాళ్ళందరినీ అయితే కాపాడేస్తాడు. సో ఇంకా అక్కడికైతే పోలీస్ అతను వచ్చేసి అడుగుతాడు అనమాట అశ్విన్ పేరేంటని చెప్పి. అడిగిన వెంటనే నా పేరు అడగకుండా నన్ను ఫేమస్ అయితే చేయకండి, నన్ను ఫేమస్ చేయకుండా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఇలాంటి విలన్స్ అనేవాళ్ళు బయటకు అయితే రారు అని చెప్తాడు. అంతలోపే అక్కడ ఒక పిల్లోడు ఉంటాడు కదా, అంటే ఆ పిల్లోడు వాళ్ళ కొడుకు అనమాట. అక్కడ నుంచి అయితే తప్పించేసుకుంటాడు. సో తప్పించుకున్నాక అతను అయితే చూపిస్తాడు. ఇంకా అతను ఏమైనా పగ పెట్టుకుంటాడేమో. ఇంతటితో మన సినిమా అయితే అయిపోతుంది. సో ఇంతవరకు చూసారు కదా, మన ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు ఏమైనా మూవీస్ ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేసేసేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.